హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఈరోజైతే మా నోములు ఎలా నమ్ముకున్నామో ఇవన్నీ మీరు చూసేయండి. చుట్టాలైతే వస్తారు కదా, వాళ్ళ కోసం అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకరోజు ముందైతే ఎవరు రాలేరు. పండుగ రోజు అయితే మా ఆడబిడ్డ వాళ్ళైతే వచ్చారు, అంటే ఆడపడుచులు. నోము కోసం అయితే అత్తమ్మ మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ చేస్తుంది. మా నోములు అయితే రాత్రి 9:30 ఆర్ 10 కల్లా చేస్తుంది. నోములు అయితే పూజ అయితే 10 కల్లా అయితే ఉంది. ఇప్పటి నుంచి అన్నీ ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది 4 o'clock నుంచి. దీన్ని తొట్టే అంటారు. నోముకైతే చాలా ఇంపార్టెంట్. అండ్ నోము దగ్గర పెట్టే ప్రసాదంగా ఇక్కడ నూనె పొలలని అంటారు, అవైతే చేస్తారు. నోము కాడికి కావాల్సిన అన్ని ప్రసాదాలు కూడా మా ఆడపడుచు వాళ్ళే చేస్తారు. ఇలా నేను 5 years నుంచి అయితే చేస్తున్నాను, మా ఆడపడుచు వాళ్ళే చేస్తారు. మేమైతే ఈ నోములకైతే పందిరిని చెరుకుతోటి పందిరి వేస్తాము. చాలామంది సింతగలక పండ్ల చెట్లతోటి వేస్తారు. మేము వరంగల్ సైడ్ అయితే అదే చేస్తాము. కానీ ఇక్కడ కర్ణాటక సైడ్ అయితే, తెలంగాణ అయినా కానీ బార్డర్లో ఉంది కాబట్టి చాలా పద్ధతులు కర్ణాటకలో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కర్ణాటకలో అయితే ఎలా చేసుకుంటారో నోములు అలా చేసుకుంటారు. చాలామంది ఏ పండగ చేసినా ఖచ్చితంగా చెరుకులతోటే అక్కడ పందిర్లు వేసుకుంటారన్నమాట. గట్టు కూర్చోపెట్టుకోవడం కానీ, గట్టు అంటే అమ్మవారు తులజాభవాని అమ్మవారు చాలామంది అక్కడ నోముకుంటారు. అది దివాళీకి లేదా కొందరు చాలా మంది అయితే మన దసరాకి అయితే తులజాభవాని మాతని కూర్చోపెట్టుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏ పండుగ చేసినా ఖచ్చితంగా సాంగ్స్ పాడతారు వాళ్ళు. ఆ సాంగ్స్ కూడా మనకి స్లాంగ్ అనేది అండ్ లాంగ్వేజ్ అనేది కర్ణాటక స్లాంగ్ అండ్ కర్ణాటక లాంగ్వేజ్లోనే సాంగ్స్ పాడతారు. చాలామంది ఎందుకు అలా కర్ణాటక స్లాంగ్ అండ్ మాట్లాడతారు చేస్తారంటే బార్డర్లో ఉంది కాబట్టి. అండ్ అక్కడ నుంచి ఆడపిల్లలు ఇక్కడికి వచ్చారు కాబట్టి చాలామంది గర్ల్స్కే సాంగ్స్ వస్తూ ఉంటాయి. మేమైతే ప్రతి ఇయర్ పాటలు అయితే పాడతాము. నాకైతే రావు, మా ఆడపడుచు వాళ్ళకైతే వస్తాయి. వాళ్ళైతే సాంగ్స్ పాడతారు, అమ్మవారి సాంగ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ భజన చేపిస్తారన్నమాట. మేము ఈసారి చేపించలేదు, నెక్స్ట్ టైం చేపిద్దాం అనేసి ఈసారి అయితే చేపించలేదు. కానీ ఇక్కడ అయ్యవారు అనేది ఏం రారు, నోము ఎత్తుకునే రోజు వస్తారు అయ్యగారు. పూజ రోజు అయితే మా అత్తమ్మనే చేస్తుంది పూజ. నోము ఎత్తుకునే రోజు మాత్రం అయ్యగారు వస్తారు. పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకుంటాము, అంత హడావిడిగా ఏం చేయము. సింపుల్గా జస్ట్ మా ఆడపడిచే వాళ్ళు మేమే ఓన్లీ, ఇంకెవరిని కూడా మేము పిలవము. ఓన్లీ మా మట్టికి ఇంట్లో మట్టిగా చేసుకుంటాం అన్నమాట. ఇది మా నోములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.